నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మనస. ముందుగా ముఖ్యాంశాలు. తోతాపురి మామిడి రైతులను ఆదుకోవడానికి 260 కోట్లు విడుదల. రాష్ట్ర చరిత్రలో ఇది చారిత్రాత్మక నిర్ణయమన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. వైసీపీ ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ కేవలం చంద్రబాబు అలిన కట్టుకథ మాత్రమే. నిప్పులు చెరిగిన వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. తోతాపురి మామిడి రైతులను ఆదుకోవడానికి కిలోకు 4 రూపాయల చొప్పున మొత్తం 260 కోట్లు విడుదల చేయడం అన్నది రాష్ట్ర చరిత్రలో చారిత్రాత్మక నిర్ణయమని, ఇందులో రాష్ట్రం భరించిన 130 కోట్లను కేంద్ర ప్రభుత్వం తిరిగి చెల్లించేలా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా చర్యలు తీసుకోగలిగామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. తోతాపురి మామిడి పంటకు తొలిసారి ఎంఐఎస్ అమలు చేయడం ద్వారా రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మద్దతు ఇచ్చాయని అన్నారు. ఈ స్కీమ్ ప్రకారం ఖర్చులో 50 కేంద్రం, 50 రాష్ట్రం భరించాలని అన్నారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఇచ్చిన 130 కోట్లను కేంద్రం తిరిగి చెల్లించేందుకు ఆదేశాలు వెలువడ్డాయని పెమ్మసాని అన్నారు. జూన్ 23, 2025 శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తోతాపురి మామిడికి సంబంధించి మార్కెట్ ప్రైజెస్ బాగా పతనం అవ్వడంతో రైతులకి 4 రూపాయలు పర్ కిలోకి ఎక్స్ట్రా ఇచ్చే విధంగా 260 కోట్ల రూపాయలు రాష్ట్రం నుంచి ఎప్పుడూ లేని విధంగా సపోర్ట్ తీసుకొని రైతులందరికీ న్యాయం చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ లో మార్కెట్ మినిమం సపోర్ట్ ప్రైజ్ అనేది ఒక స్కీము. సెకండ్ ఇంపార్టెంట్ స్కీమ్ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అనేది ఒకటి ఉంది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ లో 50% సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుంది, 50% స్టేట్ గవర్నమెంట్ పే చేయాలి. ఫస్ట్ టైము ఈ స్కీమ్ ని తోతాపురి మ్యాంగోస్ కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా తీసుకొని వచ్చి 260 కోట్ల రూపాయల్లో 130 కోట్ల రూపాయలు కేంద్రం భరించే విధంగా ఆర్డర్ రిలీజ్ చేయించుకోగలిగాం. దీనికి మొట్టమొదటిగా నరేంద్ర మోదీ గారు, ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్, అదేవిధంగా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు చేయటం వల్ల ఈరోజు జరిగింది. దీని గురించి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అచ్చెన్నాయుడు గారు, అదేవిధంగా మా రామ్మోహన్ నాయుడు గారు అందరూ కూడా మల్టిపుల్ టైమ్స్ రిక్వెస్ట్ చేయటం వల్ల ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ఈ మ్యాంగోస్ను కూడా ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్లోకి తీసుకురావడం వల్ల ఇప్పుడు ఈ సంవత్సరానికే కాదు, గోయింగ్ ఫార్వర్డ్ ముందు కూడా ఎప్పుడైనా సరే ఇబ్బంది అయితే ప్రైజ్కి దీంట్లో నుంచి మనం డబ్బులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో ఏ రైతు ఇబ్బంది పడకుండా ఒకప్పటి నుంచి కాటన్ కానీ, మొన్న పొగాకు కానీ, ధాన్యం కానీ, మ్యాంగోస్ కానీ ఎక్కడ కూడా ఫార్మర్స్ ఇబ్బంది పడకుండా కేంద్ర రాష్ట్ర సహకారంతో అన్ని విధాలుగా అందరూ కృషి చేయటం వల్ల ఇలాంటి మంచి అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. రైతులను కూడా మేము కోరుకునేది ఏంటంటే కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా వేరే ప్రభుత్వాలకు ఉండేటువంటి తేడాని గమనించి మనం కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్న అందరు నాయకులు కూడా ఎప్పుడు రాష్ట్ర ప్రజల మనోభావాలకి, రాష్ట్ర ప్రజల ఆర్థిక ఇబ్బందుల్ని దృష్టి పెట్టుకొని ముందు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినా కూడా ఈరోజు ఈ జీవో తీసుకురావడం వల్ల ఒక 130 crores స్టేట్కి రియంబర్స్మెంట్ అవుతుంది. ఒక 1 week అటు ఇటు అయినా కూడా ఏదైనప్పటికీ ఇది మంచి ప్రోగ్రామ్ వచ్చినందుకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. నెక్స్ట్ ఇయర్ అనేది అప్పుడు హోప్ఫుల్లీ రైతులకి మినిమం ఇంటర్వెన్షన్ స్కీమ్స్లోకి రాకుండా మంచి మార్కెట్ ప్రైజెస్ ఉండాలని కోరుకుంటా ఉన్నాం. ఇవన్నీ ఏంటంటే తప్పని పరిస్థితుల్లో వాడేటువంటి. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు.
వైసీపీ ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ కేవలం చంద్రబాబు అల్లిన కథ తప్ప మరొకటి కాదని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. వాస్తవానికి చంద్రబాబు ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే దేశంలో అతిపెద్ద లిక్కర్ స్కామ్ జరుగుతోందని అన్నారు. తిరుపతి క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన 3,760 లిక్కర్ షాపుల్లో అధిక శాతం కూటమి పార్టీలకు చెందిన వ్యక్తులకే చెందేలా కథ నడిపించారని ఆరోపించారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లిక్కర్ పాలసీలో అక్రమాల మీద కేసు నమోదైన నేపథ్యంలో కేవలం కక్ష సాధింపుతోనే లేని స్కామ్లపై వైసీపీ నాయకులను అరెస్టులు చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మీద కూడా లో ఉన్నటువంటి నాయకుల మీద అధికారుల మీద కూడా అదే రకమైనటువంటి సెక్షన్స్ ను మోపి దానికి ప్రతీకారం తీర్చుకుంటున్నాము అన్నట్టుగా కేసులు పెట్టడం జరిగింది. చాలా సెక్షన్లు చంద్రబాబు గారి మీద ఏవైతే మోపబడ్డాయో వాటిలనే తిరిగి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద పెట్టడం జరిగింది. ఇది కేవలం ఉద్దేశపూర్వకంగా ప్రతీకారేచ్ఛతో చేస్తున్నటువంటి సంఘటన తప్ప మరొకటి కాదని తెలుపుతూ చంద్రబాబు గారి ఈ హయాంలో జరుగుతున్నటువంటి దోపిడీ దగా ఏ స్థాయిలో ఉంది అంటే ఈ రోజున మద్యం మాఫియా ముఠా ఎంతకు బరితెగించింది అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే ముందు నేను అధికారంలోకి వచ్చిన తరువాత నేను చేయబోయేటువంటి మంచి పనులు ఏవి అనే దాంట్లో ప్రజలకు డబ్బులిచ్చి ఓట్లు వేసుకునే చంద్రబాబు నాయుడు గారు నేను తక్కువ రేటుకు మందిస్తాను మీకు అని కూడా ఆయన ప్రచారం చేసినాడు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మందుబాబులకంతా కూడా నేను తక్కువ రేటుకు మందిస్తాను అని. జగన్మోహన్ రెడ్డి గారేమో మద్యాన్ని దశల వారీగా నిషేధించుకుంటూ పోవాలా అన్న ఒక సామాజిక బాధ్యతని ఆయన మోసి తద్వారా ఆయన పరిపాలన సాగిస్తే చంద్రబాబు నాయుడు గారు నేను తక్కువ ధరకే మద్యం ఇస్తానని చెప్పి ఈ రోజున ఆయన తీసుకువచ్చినటువంటి మద్యం పాలసీ కారణంగా ఈ రాష్ట్రంలో ఈ రోజున 3,760 బ్రాందీ షాపులను ఆయన ప్రైవేటు పరం చేసి ప్రైవేటు వ్యక్తులకు అందులోనూ తన వాళ్లకే తెలుగుదేశం పార్టీకి జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తులకే దాదాపు 95% పైగా ఆ షాపులు వచ్చేటట్టుగా ఇతరులు వేస్తే వాళ్లను బెదిరించి టెండర్లలో పాల్గొనివ్వకుండా చేసి వాళ్ల టెండర్లను ఏమాత్రము కూడా అవకాశం ఇవ్వకుండా వీళ్లకు సంబంధించినటువంటి కార్యకర్తలకే 3,700కు పైగా షాపుల్ని అప్పగించటమే కాకుండా ఈ రోజున ప్రతి షాపు నుండి నెలకు 1,00,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ప్రతి షాపు నుంచి చంద్రబాబు గారు ఆయన్ను మోసేటువంటి ప్రసార సాధ్యమాల ముఠా చేస్తున్నటువంటి అతిపెద్ద ప్రచారం ఆ రోజున మందు నేరుగా డిస్టిలరీస్ నుంచి 30% పైగా ప్రభుత్వ సీల్ లేకుండానే గవర్నమెంట్ షాపుల్లోకి వెళ్లిందేనని మా మీద 5 ఏళ్లు నిరంతరము అంత దాడి చేసినటువంటి వాళ్లు మీరు ఒక్క బాటిల్ అయినా ప్రభుత్వ సీల్ లేకుండా మీరెందుకు కనిపెట్టలేకపోయారు ఆ 5 సంవత్సరాల కాలంలో? ఈ రోజున మీ పాలనలో 24 గంటలు షాపులు తెరుస్తున్నారు. ప్రతి బ్రాందీ షాపు వెనుక ఒక బారు షాప్ ఉన్నది. ఇదిగో మీ బారు షాపుల్లో ఇంత ఎక్కువకు అమ్ముతున్నారు అని టైంతో సహా మేము ఆ బ్రాందీ షాపులకు వెళ్లి నమూనాగా మొత్తం రాష్ట్రానికంతా తెలియచెప్పినామే. కార్యకర్తలంగా మేమే. మీరెందుకు చేయలేకపోయినారు అంటే అది పచ్చి అబద్ధం కనుక. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు.
సమర్పయామి. కుందామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం కళ్యాణాద్భుతగాత్రాయ కామిదార్థ ప్రదాయనే శ్రీమద్వేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళదాతన పరేమదాచార్య పురోగమై సర్వై సభూర్వై ఆచార్యై శత్రుఘాయాత్తు మంగళం వెంకటరమణ గోవింద ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అండ్ కన్సల్టెన్సీ జిల్లా కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మారిశెట్టి ఫంక్షన్ హాల్లో జరిగింది. సంఘ రాష్ట్ర అధ్యక్షుడు దామచర్ల శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు కేకేబి కోటేశ్వరరావు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రమాణ స్వీకారం జరిగింది. సంఘ జిల్లా అధ్యక్షుడిగా ఒట్టి పులుసు దాన వెంకట సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా దాసరి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడిగా బొర్ర సత్యనారాయణమూర్తి, కార్యదర్శిగా ద్రోణం రాజు, సప్తసాగర్ రాంప్రసాద్, సంయుక్త కార్యదర్శిగా బొజ్జ దుర్గా గణేష్, కోశాధికారిగా కట్లపర్తి సూర్యనారాయణలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, పట్టణ మాజీ అధ్యక్షులు గమని సుబ్బారావు తదితరులు పాల్గొని నూతన పాలకవర్గ సభ్యులను అభినందించారు. సంఘం తాడేపల్లి సంఘం రెండు సంఘాలు కూడా ఇవాళ ప్రమాణ స్వీకారోత్సవం చేసుకోవటం సభలో శుభసూచకం. మరి వ్యాపారస్తులకి చాలా అతి ముఖ్యమైన సన్నిహితమైన వ్యక్తులు ఎవరంటే మీరే. ఇదే ఆడు వ్యాపారం లాభసాట్లు వెళ్ళాలన్నా మరి తక్కువ వేరే ఆడు నష్టపోతాడన్నా తెలుసుకుని వాళ్ళకి జాగ్రత్తలు చెప్పాలన్నా అన్నిటికీ మూల పురుషులు మరి ఆ అకౌంట్ సెక్షనే కాబట్టి దానికి సారథ్యం ఇచ్చే మీ అందరికీ కూడా ఉదయపూర్ అభినందనలు తెలియజేస్తూ వ్యాపారస్తు తరఫున కూడా మీకు అభినందన చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా మరి జిఎస్టీ వచ్చిన తర్వాత పూర్వం వెకటికి ఇప్పుడు చాలా మార్పులు వచ్చినాయి. జిఎస్టీలో ఎన్నో సమస్యలు ఎన్నో ఉత్పన్నం అవుతున్నాయి. అవన్నీ కూడా పరిష్కరించే దిశగా మీరు తీసుకెళ్ళి, ఎందుకంటే 5 ఏళ్ళకోసారి ఆడిటింగ్ అని పెట్టి రకరకాల సబ్జెక్టు తీసుకొచ్చి ఇన్పుట్ అవుట్పుట్ అని మరి ఐఆర్టీసీ కూడా జిఎస్టీ 2 రకాలు, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ. మరి ఐటీసీ ఒకటి. ఇవన్నీ రకరకాల వర్తకులకు అర్థం అవని విధంగా జిఎస్టీ ఉంది కాబట్టి దానికి మీరు మరి కనుగొని సమస్య పరిష్కారం కనుగొని మరి మీరు చేసే కార్యక్రమంలో ఆ వ్యాపారస్తులు లాభాల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ లాభం పొందాలన్నా నష్టం పొందాలన్నా దానికి మూలం మీరు అవుతారు. కాబట్టి మీరు ఈ సమస్యల మీద గట్టిగా మీరు వస్తే వర్తక సంఘాలు ఎప్పుడు కూడా మీ వెనకాల సపోర్ట్ గా ఉంటాయి. మా తాడేపల్లి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటుంది. ఏ సమస్య వచ్చినా మీరు మా దగ్గర కానీ మమ్మల్ని ట్యాగ్ చేసినా మీ దగ్గర వస్తామని. ఆడిటర్స్ ఎదుర్కొంటున్న సమస్యలు జిఎస్టీ వచ్చిన తర్వాత ఇప్పుడు మాకు హెచ్ఎస్ఎన్ కోడ్లను చిన్న డీలర్స్ కూడా దాంట్లో రిటర్న్స్ చేసినప్పుడు పొందుపరచమంటున్నారు. మేమైతే 5 కోట్ల రూపాయల లోపు ఎవరైతే వ్యాపారం చేస్తారో ఆ హెచ్ఎస్ఎన్ కోడ్లని తీసేయమని అడుగుతా ఉన్నాం. అట్లానే సెక్షన్ 64, సెక్షన్ 128A దాన్ని కూడా టైం ఎక్స్టెండ్ చేయమని
ఎమ్నెస్టీ స్కీమ్ ఇవ్వమని అడుగుతున్నాం. అటైతే యాన్యువల్ రిటర్న్స్ ఏవైతే కాంపోజిట్ డీలర్స్ ఉన్నాయో ITR 4 అనేది యాన్యువల్ రిటర్న్ 4 అనే దాన్ని కూడా గతంలో ఇచ్చినట్టుగా ఎమ్నెస్టీ స్కీమ్ ఇచ్చి వాటిని కూడా డ్యూ డేట్ పెంచమని అడుగుతున్నాం. ముఖ్యంగా దానికి ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ డ్యూ డేట్ ని 31 జూలై నుంచి సెప్టెంబర్ 15 వరకు పొడిగించడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఈ GST రిటర్న్స్ కూడా పొడిగించమని అడుగుతున్నాం. ముఖ్యంగా రాష్ట్రం కాదు దేశం మొత్తం ఎదుర్కొన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఇంకోటి ఉంది. రిజిస్ట్రేషన్స్ కి అప్లై చేస్తే అనేక సమస్యలను సృష్టించి వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్స్ అన్ని ఇస్తున్నా కూడా మళ్ళీ అదే పనిగా కొర్రీలు వేస్తూ డిలే అవుతుంది. ఆ డిలే కాకుండా సత్వరమే రిజిస్ట్రేషన్ అప్లై చేసిన వారికి తక్షణమే వచ్చే విధంగా మెయిన్ గా ఆధార్ పాన్ కార్డు బేస్ చేసుకుని మిగిలిన ఓన్లీ ప్రిమిసెస్ ఏదైతే ఉందో అది ఒక్కటే అగ్రిమెంట్ తీసుకొని సత్వరమే లైసెన్స్ వచ్చే విధానాన్ని రూపొందించాలని మేము అడుగుతాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.